నాగేశ్వర్ గారు, ఇప్పుడు హైదరాబాద్ అంటేనే ముందు అందరికీ గుర్తొచ్చేది చార్మినార్. మరి చార్మినార్ని కూడా అధికారిక చిహ్నం నుంచి తప్పిస్తే మరి ఎంఐఎం అబ్జెక్ట్ చేయదా సార్? ఎంఐఎం కొరకు పెడతాం కానీ చిహ్నాలు ఎంఐఎం కొరక. సో చార్మినార్ ఎంఐఎం జాగిరే, అది ఎంఐఎం వాళ్ళ ప్రైవేట్ ఆస్తి, అది ఓవైసీలా. అందువల్ల ప్రతిదాన్ని ఎంఐఎం కోణంలో చూడాల్సిన కర్మేం పట్టింది దేశానికి, సమాజానికి. అందువల్ల ఆడ ఇష్యూ అది కాదు. చార్మినార్ పెట్టాలా, కాకతీయులు పెట్టాలా, విష్ణుకుండులు పెట్టాలా, శాతవాహనులు పెట్టాలా, ఇవన్నీ తర్వాత కాకతీయులు ఎందుకు పెట్టాలి, శాతవాహనులు ఎందుకు పెట్టకూడదు అని అంటే, సో దానికి నేను కాకతీయుల గడ్డ మనమన్ని అల్లుణ్ణి, శాతవాహనుల గడ్డలో పుట్టాను. సో నాకు ఇద్దరి వారసత్వం ఈక్వలే, శాతవాహనుల వారసత్వము ఈక్వలే. శాతవాహనులు పాలించినటువంటి రాజధానికి దగ్గరలో పుట్టాను నేను. అదే సమయంలో కాకతీయుల గడ్డకు నేను మనమన్ని అల్లుణ్ణి కూడా. మరి నాకు కాకతీయ కావాలి, శాతవాహన కావాలి, ఇంకోరికి చార్మినార్ కావాలి, ఇంకో కుతుబ్ షాలు కావాలి, ఆసఫ్ జాహీలు కావాలి. మొత్తం అందరు రాజులే పెట్టుకుంటాం, మనం ఇంకేం పెట్టామా? సో ఎందుకంటే చిహ్నంలో ఎన్ని ఉంటాయి చెప్పండి. అందువల్ల దీన్ని సంకుచితంగా చూడకూడదు. ఒక విశాలమైన తెలంగాణ సాంస్కృతిక, చారిత్రక, సామాజిక పోరాటాల వైభవాన్ని ప్రతిబింబించే విధంగా వివాదరహితంగా ఉండాలని కోరుకోవాలి. నేనేం ఎక్స్పర్ట్ కాదు ఏది ఉండాలని చెప్పడానికి. సో తెలంగాణ అధికారిక చిహ్నంలో ఉన్నా లేకపోయినా దేని విశిష్టత దానికి ఉంటుంది. దాని విశిష్టత పోతుందా? సో దానికి ఎవరి ఒక ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎందుకు ఉండకూడదు చిహ్నంలో అని అలాంటి వాడు అనొచ్చు. ఆర్ట్స్ కాలేజ్ భవనం ఉండొచ్చు కదా చిహ్నంలో. అన్నీ పెడితే చిహ్నం ఏముంటుంది, అసలు ఏముంటుంది? సో ఏదో ఒక థీమ్ పెట్టుకొని ఆ థీమ్ తెలంగాణ హిస్టరీని, తెలంగాణ కల్చర్ను, తెలంగాణ సమాజాన్ని ప్రతిబింబించేదిగా ఉండాలి. అన్నీ అందులో ఉండాలి అంటే కూడా సాధ్యం కాదు కదా. సో నీకు ఎవ్రీథింగ్ తెలంగాణలో ఉన్న ప్రతి నది, ప్రతి ప్రతి రాజచిహ్నము, ప్రతి పోరాటము, ప్రతి చరిత్రకారుడు, సాహితీకారుడు, సాంస్కృతిక పరమైన అంశాలు అన్నీ ఉండాలి. కరీంనగర్ సిల్వర్ ఫిలిగిరి ఉండాలి, అది ఎందుకు ఉండకూడదు? చాలా గొప్పది కదా చరిత్ర. సో కుంటాల వాటర్ ఫాల్స్ ఎందుకు ఉండకూడదు? అది కూడా తెలంగాణలో చాలా గొప్ప. బాసర సరస్వతి మాత ఎందుకు ఉండకూడదు? అసలు భారతదేశంలో సరస్వతి ఆలయాలే ఉండవు, అవి మన బాసరలో ఉన్నాయి, ఎందుకు ఉండకూడదు? మన భద్రాచలం శ్రీరామచంద్రుడు, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఎందుకు ఉండకూడదు? మెదక్ చర్చ్ ఎందుకు ఉండకూడదు? సో ఇలా చర్చ పెట్టుకుంటూ పోతే ఎక్కడికి వెళ్తామండి? సో అనేక ఇవన్నీ చిహ్నాలే కదా భారతదేశానికి, కాదని ఎవరన్నా తెలంగాణకు సారి చాకలి ఐలమ్మ చిహ్నమే, కొమరం భీము చిహ్నమే. సో ఏది చిహ్నం కాదు తెలంగాణకు నాకు చెప్పండి. సో తెలంగాణకు చిహ్నాలుగా ఉన్నవి చాలా ఉన్నాయి, ఒక్కటి కాదు. సో కిలా వరంగల్ చిహ్నమే. సో తెలంగాణకు మీరు కీసరకు వెళ్ళండి, అప్పుడు పాత రాజుల సింబల్స్ కూడా ఉంటాయి. సో అందువల్ల తెలంగాణకు సింబల్గా ఉండేటివి చాలా ఉంటాయి. సో మీకు పాలమూరు చెట్టు సింబలే, కాదని ఎవరనగలరు ఇవన్నీ. సో ఇట్లా అనేక సింబల్స్ ఉంటాయి. సో మనం అందులో ప్రతిదానికి సంకుచితంగా నా సింబల్ ఎందుకు ఉండకూడదు, నాదే ఎందుకు ఉండకూడదు అని భక్త రామదాసు సింబలే మీకు నేలకొండపల్లి. నేను ఈ మధ్యన వెళ్ళాను, ఆ నేలకొండపల్లిలో బుద్ధుని విగ్రహం కూడా ఉంటుంది. సో నేలకొండపల్లి ఎందుకు సింబల్గా ఉండకూడదు భక్త రామదాసు? సో దెర్ ఇస్ నో ఎండ్ టు ఇట్ కదా. అందువల్ల ఓవరాల్గా ది ఐడియా ఆఫ్ తెలంగాణను స్ఫురింపజేసేలాగా ఉండాలి తప్ప ప్రతిదాన్ని వివాదం చేయకూడదు. అధికారిక చిహ్నంలో ఉన్నా లేకపోయినా వాటి ప్రాశస్త్యానికి ఎలాంటి లోటు ఉండదు. సో అందువల్ల అది ప్రజల గుండెల్లో ఉంటుంది. కాకతీయ తోరణం ఎక్కడ పోతుంది? కాకతీయ తోరణం చూసినప్పుడు తెలంగాణ బిడ్డే కాదు, తెలుగు బిడ్డ కూడా పులకరిస్తారు. కాకతీయుల పాలన తెలంగాణకి పరిమితం కాదు. సో అందువల్ల శాతవాహనుల పాలన తెలంగాణకి పరిమితం కాదు. అందువల్ల ప్రజల జీవితాల్లో, ప్రజల ఆలోచనలో, ప్రజల భావోద్వేగాలలో ఉన్నంతకాలం వీటికి గౌరవం ఎప్పుడూ ఉంటుంది.